మద్యం మత్తులో కన్న తల్లినే పక్కన పడుకోమని చెప్పి అంటే ఒక భార్యలాగా ఉండమని చెప్పి ఒక 1 అవర్ చిత్రహింసలు పెట్టాడు ఆ కొడుకు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగమ్మా సమాజం ఎక్కడికి పోతుంది అసలు? నిజంగా ఛీ, మీరు మీ బతుకులు ఎక్కడన్నా దూకి సావంట్రా. నిజంగా తల్లి ఇప్పుడు కన్న కొడుకు తన కడుపులో పుట్టిన బిడ్డ చిన్నప్పటి నుంచి సాకి పెంచి పెద్ద చేస్తే లాస్ట్కి ఏం పని చేస్తాడు? ఈ పని చేసేది నిజంగా సర్వనాశనం అయిపోతారు. నేను చెప్పాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. బ్రహ్మం గారు చెప్పినట్టు రాను 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 కామాంధులు పుట్టుకొస్తారు పుట్టగొడుగుల్లాగా. తల్లికి చెల్లికి తేడా లేకుండా అయిపోతుంది ఈ భూమి మీద. రాను రాను అదే జరుగుతుందని చెప్పేసి చెప్పారమ్మా. నిజంగా ఆయన ఏమని రాశారో కానీ సేమ్ యాజ్ టీచ్ అలాగే జరుగుతుంది. ఎంత అన్యాయం ఇది అసలు! 70 years, 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా మాట్లాడండి. 70 సంవత్సరాలు అమ్మాయికి. ఒకటిన్నర గంట సేపు ఎంత నరకం చూపి ఎక్కడంటే అక్కడ కొరికి తల్లిని పెళ్లి చేసుకుని రావచ్చుగా. నీకంత కామం ఉంటే అటు ఎక్కడన్నా పోయి సావచ్చు కదా. ఇప్పుడు తిరుగుతున్నారు కదా నా కొడుకులు. కానీ అందరినీ అనకూడదమ్మా. కొంతమంది తల్లిదండ్రుల్ని ఎంత ఎంత బాగా చూసుకుంటారంటే దేవుళ్ళలాగా పూజిస్తారు తల్లిదండ్రుల్ని. అలాంటి వాళ్ళు ఈరోజు భూమి మీద 50% ఉన్నారు. ఇలాంటి నా కొడుకులు ఏ తల్లి మీద అయితే అఘాయిత్యం చేశాడో ఇలాంటి నా కొడుకులు ఇంకా ఉన్నారు భూమి మీద. కానీ నేను ఇదే ప్లేస్లో నేను ఉండింటేనా ఏం చేసేదాన్ని తెలుసా? ఆన్ ది స్పాట్లో విషం పెట్టి చంపేసేదాన్ని. నిజము. ఈరోజు తన ప్రాణం పణంగా పెట్టి మీకు ఊపిరి పోసేది ఎవరు? కన్న తల్లి. అలాంటి తల్లిని ఈరోజు నువ్వు ఆ దృష్టితో చూసావంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు నాకు. ఏ దృష్టితో చూస్తున్నావు అంటే నీకు తాగినప్పుడు తల్లికి చెల్లికి తేడా తెలియట్లేదు. అవునా? అంతేనా? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతాడు సమాజంలో? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతాడు? చెట్టుకు కట్టేసాను ఒక కొడుకుని. నిజంగా చెట్టుకు కట్టేసి మీరు తప్పో రైటో, నేను మాట్లాడేది మీరు తప్పు అంటారో రైట్ అంటారో అనవసరము. కానీ ఈ భూమికి అదే చెప్తారు కదా, సృష్టి ఎవరంటే అమ్మ. ఫస్ట్ మనం మాట్లాడేది అమ్మ అనే పిలుస్తాం. ఫస్ట్ నాన్న అని పిలవం కదా. పుట్టినప్పుడు కింద పడినప్పుడు కూడా గుర్తొచ్చేది ఎవరు? అమ్మనే గుర్తొస్తుంది. అలాంటి అమ్మని నువ్వు ఈ రోజు నువ్వు ఇలా చేసావంటే చాలా దారుణము. వాడికి ఎట్లా టార్చర్ చూపించాలంటే, లేకపోతే నిజంగా వాడిని చంపేయాలి. నిజంగా అలాంటి వాళ్ళని మనకొద్దు. భూమికి భారం నిజంగా వాడు. అది చెప్తున్నాను. నాకు చాలా నిజంగా ఎట్లాంటి గవర్నమెంటు అతి కఠినమైన శిక్షలు ఎలా ఉండాలంటే అమ్మా, అసలు ఆడదాన్ని చూసినా కానీ, కన్న తల్లిని బాధ పెట్టాలన్నా కానీ, ఆడపిల్లని నరకం చూపించాలన్నా కానీ, చిత్రహింసలకు గురి చేయాలన్నా కానీ శిక్షలు ఎలా రావాలో తెలుసా? కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేస్తే అప్పుడు కొంచెమన్నా రాబోయే రోజులు, ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉండట్లేదు. 4 రోజుల బతుకులకి ఈ కామాంధులు ఇంత పుట్టుకొస్తున్నారే. మామూలు పుట్టుకు రావట్లేదు, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారయ్యా. వాడు తాగుంటే తల్లి కనపడలేదా వాడికి? అంటే వేరే దృష్టితో చూశాడు అమ్మని, వేరే దృష్టితో చూశాడు. ఆ దృష్టితో చూసి ఈరోజు అమ్మ మీద నువ్వు కోరిక తీర్చుకోవాలని చూసావే. ఒరే నువ్వు నిజంగా నాకు బూతులు వస్తున్నాయి, మాట్లాడకూడదు. నిజంగా ఎంత కోపం వస్తుందంటే వాడినైతే సల కాగే నూనె ఉంది కదా, చెట్టుకు కట్టేసి ఆ నూనె గుమ్మరించాలి నా కొడుకు. ఎందుకంటే ఆమె ఎంత నరకం చూసుంటుందో అంతకంటే నరకం వీడికి చూపించాలి. ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకుపోయేసి అండమాన్ జైల్లో చీకటి గుహల్లో పెట్టి తిండి తిప్పలు లేకుండా పెడితే అప్పుడు గుర్తొస్తుంది అమ్మ. అప్పుడు గుర్తొస్తుంది అక్క, చెల్లి, అమ్మ అందరు గుర్తొస్తారు నీకు. రక్త సంబంధం అనేది అందరూ గుర్తు చేసుకోవాలి. అలాంటి అమ్మని నువ్వు ఇలా బలాత్కారం చేయబోయావే. నువ్వు మంచివేనారా? నువ్వు మంచివేనా? ఆడదాని నిజంగా ఆడవాళ్ళు ఇప్పుడు కన్న తల్లులు కొడుకుల ముందు కూడా ఒంటరిగా ఉండాలంటే భయపడి వస్తుంది సమాజం. చాలా జరుగుతున్నాయి. అట్లా తయారైపోయారు. కన్న తల్లి మీద ఎవడన్నా ఇట్లా చేస్తాడా? సర్వనాశనం అయిపోతావు. మట్టి కొట్టుకొని పోతావు. నిజంగా మట్టి కొట్టుకొని పోతావు అంటే ఆ తల్లి ఉసురు, ఆ తల్లి కన్నీళ్ళు వాడికి తగలకుండా పోదు. 100% తగులుతుంది.